మండు టెండలో 47 డిగ్రీల్లో నేను నీడలు కూర్చొని ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. ఎందుకు బయటికి వస్తామంటే నా నేల కోసం. పడుకున్నప్పుడు రాత్రుల పూట మా మనసు నేను చూసుకున్నప్పుడు నాకు తప్పు అనిపించదు. ఓటమో గెలుపో నేను నిలబడి ఉన్నా. ఇప్పుడు కూడా నాకు రావాల్సింది తీసుకుపోతా ఉంటా. మీరు కూడా చేయాల్సింది ఈ నేల కోసం మీరు నిలబడాలి. మీకోసం మీరు నిలబడాల్సిందే, మా కోసం కాదు. కనీస వసతులు లేని గ్రామాలు ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యకర్తలు లేని గ్రామాలు మాత్రం ఎక్కడా లేవు సార్. జనసేన నాయకులు లేని ఊరు ఉండదేమో తెలియదు, కానీ జన సైనికులు మీరు మహిళలు లేని ఊరు ఉన్నారు. ఇది నా లిస్టులో లేదే, అదిరిందబ్బా. నిన్నటి కోటీశ్వరుడు ఇవాళ కోటిక లేనివాడు అవుతాడు, ఇవాళ కోటిక లేనివాడు రేపు కోటీశ్వరుడు అవుతాడు. నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. ఇంతకంటే భగవల్లేలకు ఉదాహరణ వేరే ఏమి అక్క. చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా. అంటే చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. 23 చోట్ల నెగ్గాడు. భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎంట్రుకలు నిక్కర్చుకుంటాయి ఇక్కడ. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. తగ్గాలో తెలిసినాడు గొప్పడు. అక్కర్లేదు, మాకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. భగవంతుడేందు అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది.